హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్ గా గోవా వెళ్ళాం. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ ఏం చేసాము ఏంటి అనేది వీడియో మీకు గోవాలో మేము తిరిగిన ప్లేసెస్ అన్ని మీకు అందంగా చూపించడానికి ఈ వీడియోస్ తీసాను. ఒక 3 వీడియోలు అయితే వస్తాయి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉండే ఆశ అండి జీవితంలో ఒకసారి గోవా వెళ్ళాలని. దాన్ని నేను సాధించాలని అక్కడ మేము చేసిన అల్లరి గోవా అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామో అన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ గోవా ఏంటంటే బాబు ఎలా ఉంది, అమ్మాయిలే వచ్చి ముందుకు కొంటున్నారు. మాకు తెలుసులేరా. ఫ్రెండ్స్, రాత్రి రూమ్కి వచ్చాము. రాత్రి చూపిస్తాను కాబట్టి మీకు, అందుకే మార్నింగ్ చూపిస్తున్నాను రూమ్లో ఎలా ఉందో. ఇదే మా రూము 206. హాల్, టీవీ ఇచ్చాడు, ఇస్త్రీ చేస్తున్నా ఇస్త్రీ పెట్టించాడు. 5 వేస్ట్ కిలో ఇది కూడా ఇచ్చాడు. ఇది ఒక రూము. ఇది వాష్రూమ్. ఇది ఇంకో రూమ్. మనం బాల్కనీలోకి వెళ్దాం ఇప్పుడు. అవన్నీ కూడా కాటేజీలు, అవన్నీ కూడా చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి కింద. అన్నీ కనిపించేవన్నీ కాటేజీలే. ఇప్పుడు వాటర్ రైస్కి వెళ్తున్నామండి. మేము అన్నీ ముందుగా మహాడి పెట్టుకోవడం వల్ల మాకు అంతా ఈజీ అయిపోయింది. వాళ్ళే పికప్పింగ్ అండ్ డ్రాపింగ్ చేస్తున్నారు. అంతా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంది. అంతా చాలా బాగుంది. దారిలో వెళ్తుంటే మంచి మంచి లొకేషన్స్ కనబడ్డాయండి. చాలా బాగుంది. లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనం ఇలా ట్రిప్స్ చేస్తున్నప్పుడు ప్యాకేజీ మనం మాట్లాడుకొని వెళ్తే మంచిదా ఇక్కడ నుంచే, లేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటే మంచిదో? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి కింద. ఇప్పుడు మేము వచ్చిన లొకేషన్ అయితే ఒక్క నిమిషం మేము కేరళకు వచ్చామా అన్నట్టు ఉంది. కొబ్బరి చెట్లు చుట్టూ, కొబ్బరి చెట్లు, వాటర్. అక్కడ మా వాళ్ళు అక్కడ నుంచి టికెట్ కోసం వెయిట్ చేస్తుంటే నేను మాత్రం చుట్టూ నుంచి వీడియోస్ తీసుకుంటున్నాను. పక్కన అమ్మాయిలు మాత్రం అదిరిపోయేదంటే. ఇక్కడ ఉన్న ఈ బోట్ చూసి మమ్మల్ని ఈ బోట్ లో ఎక్కిస్తారేమో అని చాలా ఆశపడ్డాం. కానీ చివరికి ఈ బోట్ లో ఒకళ్ళు వేరే బోట్ లో ఎక్కించారు. అది కూడా బాగుంది బోట్ అయితే. ఇప్పుడు మీరు చూడబోయే ఒక్కొక్క వాటర్ స్పోర్ట్స్, ఒక్కొక్క రైడ్ అద్భుతమైన కళాఖండాలు. మామూలు కళాఖండాలు కాదండి, ఒక్కొక్కటి నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటాయి అంతే.
వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయిపోయినాయండి. లంచ్ తీసుకెళ్తున్నారు మమ్మల్ని, ఆ షిప్ లో ఎక్కిస్తున్నారు. ఈ షిప్ లోకి ఎక్కించి షిప్ లో లంచ్ ప్రొవైడ్ చేశారండి. లంచ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మొత్తం డాన్స్లు, డీజే సౌండ్ సిస్టమ్ అన్ని పెట్టి బాగా ఫుల్ ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ ఇదైతే కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది ఇదైతే. మీరు చూసిన లొకేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జ్ మాత్రం నార్త్ గోవాకి సౌత్ గోవాకి మధ్యలో ఉంటుందండి. అటు వెళ్తే నార్త్ గోవా, ఇటు వెళ్తే సౌత్ గోవా. మధ్యలో పెద్ద పెద్ద ఫాల్ ఉన్నాయండి. క్యాసినో ఆడతాకి, బిగ్ డాడీ, క్యాసినో షిప్స్ అన్ని ఇందులోనే ఉన్నాయండి. చాలా పెద్ద షిప్స్ ఉన్నాయి ఇందులో అయితే. 3:34 కల్లా మా వాటర్ యాక్టివిటీస్ మొత్తం అన్ని పూర్తి అయిపోయాయండి. మేము వెంటనే రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నైట్ కల్లా అంజనా బీచ్ కి వచ్చామండి. ఇదంతా అంజనా బీచ్ ఏరియా. బీచ్ లొకేషన్స్, అక్కడ నైట్ వ్యూస్ అంతా చాలా బాగుందండి. అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు అక్కడ అయితే. ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలండి. మీరు మాత్రం కక్కుతుపడమాకండి. గోవా అనేది రంగుల ప్రపంచం అండి. ఈ రంగుల ప్రపంచంలో ఎంత అందంగా ఉంటుందో అంతే మోసాలు ఉంటాయి. మాకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తుందండి. బీచ్ లో మొత్తం తిరిగేసి రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది బైక్ వేసుకుని వెనకాలే వచ్చి లడ్కీ చెయ్యే, డ్రగ్స్ చెయ్యే, పబ్స్ చెయ్యే, రష్యన్ గర్ల్స్ చెయ్యే అని అడుగుతున్నారు. అట్లా కనుక మీరు కనుక పొరపాటున మోసపోయారంటే మిమ్మల్ని బట్టలు పక్కడే ఉంచబడతారు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మోసపోకండి. ఇట్లాంటివి చాలా ఘోరాలు జరుగుతుంటాయి. కానీ గోవా అనేది నైట్ లైఫ్ మాత్రం బాగా ఎంజాయ్ చేయండి. మేము మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మనకి ఇక్కడ కూరగాయల షాపులు ఉన్నట్టు ఇక్కడ అడుగడుక్కి వైన్ షాపులు ఉన్నాయండి. వైన్ షాపులు, టాటూ షాపులు బేభత్సంగా ఉన్నాయి. ఇక్కడ మందు ఎంత చీప్ గా దొరికిద్దో అంతే చీప్ గా కాజు కూడా దొరికిద్ది అంటండి. ఎక్కడ చూసినా సరే మందు షాప్ బయట కూడా కాజులు పెట్టి అమ్ముతున్నారు. కాజు బస్తాలు పెట్టి అమ్ముతున్నారు. బస్తాలే అమ్ముతున్నారు. ఇక్కడ వైన్ షాప్ వచ్చామండి. ఇక్కడ చూడండి బాటిల్స్ ఎలా ఉన్నాయి, అంత కలర్ఫుల్ గా ఉందో లోపల చూస్తానికి. ఫ్రిడ్జ్ లో బీర్లు చూడండి. మా వాడికి ఒక బీర్ కావాలంటే తీసుకుంటూ వచ్చాను. ఇదేం బీరో మీకు వస్తే కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియోతో ఎంతతో ఆపేద్దాము. తిరిగి పార్ట్ 2లో వెళ్దాం. సరే అండి, ఉంటా మరి. బాయ్. నైట్ ఎంజాయ్ చేయాలి.